మాకు ఇటీవలనే పెళ్ళయింది. మా వారు సెక్స్లో పాల్గొనే ముందు నా యోనిలోకి ఆయన వేలు పోనిస్తారు. అలా వారు చేయడం వల్ల నాకు బాగా తృప్తిగా ఉంటుంది. ఈ మధ్య నా యోనిలో బాగా దురదగా ఉంటుంది. బహుశా ఆయన వేళ్ళని యోనిలోకి పెట్టనివ్వడం వల్లే వచ్చిందనుకుంటున్నాను. అలా చేయవచ్చా చేయకూడదా? యోనిలో వేలు పోని చేయడం ఫింగరింగ్ అంటాం. ఫింగరింగ్ మెథడ్. ఫింగరింగ్ చేయొచ్చండి. నీకైతే ఆయన మురికి చేతులతో చేసేనా రావాల్సిన కానీ, లేకపోతే మామూలుగా శుభ్రంగా ఉంటే ఎందుకు వస్తుంది? మామూలుగా రాదు. మన చేతులు శుభ్రంగా ఉంటే రాదు. అంతేగాని మురికి చేతులతో పెడితే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మామూలు బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతే రావచ్చు. ఇటీవల కాలంలో అంతకుముందు చేసి ఇటీవల కాలంలో వచ్చింటే ఆయన చేతులు శుభ్రంగా ఉంచుకోవట్లేదు అన్నమాట. చేతులు వెళ్ళిపోయాం. మరి యోనిలో వేలు పెట్టినప్పుడు మరి ఎట్లయితే భోజనం చేసే చేతులు శుభ్రం కడుక్కోం ఏది ఇష్టం వచ్చి తినేస్తామా? అది తింటే అక్కడ మరి రకరకాల ఇన్ఫెక్షన్ వచ్చి అవుతాయి కదా. వాంతులు కూడా అయిపోతాయి, కడుపులో నొప్పి వస్తుంది, కడుపులో పాములు వస్తాయి, కడుపులో రౌండ్ వామ్స్ చేస్తాయి, ఇవన్నీ ఉంటాయి. శుభ్రంగా చేతులు కడుగు భోజనం చేయాలని మనం తెలుసుకున్నాం, తెలుసుకున్నాం, వింటాం, చేస్తాం కదా. శుభ్రత ఏం శుభ్రత కావాల్సిందే. యోనిలో వేలు పెట్టడానికి కూడా వేలు శుభ్రంగా ఉండాల్సిందే, నీట్గా. అంతేగాని మురికి పట్టుకొచ్చి ఆ చేతులతో వేలు పెడితే తప్పకుండా ఇన్ఫెక్షన్ వస్తుంది. అలా జరిగిందేమో, మరి అలా జరగవచ్చు మామూలుగా. అయితే కొంతమందికి ఏంటంటే స్త్రీల యోని దగ్గర కూరదా బాగా వెంట్రుకలు పెరుగుంటాయి, చెమట పడి మురికి చేరుతుంది. ఈయన శుభ్రంగా చేయడుకున్నా ఆవిడలో శుభ్రతలు అయిపోయింది అనుకుందాం. లేకపోతే బయటంతా చెమట పట్టి మురికి చేరితే ఈయన వేలు పోనిస్తే ఆ వేలుతో ఇప్పుడు బయట ఉన్న మురికంతా ఆవిడ చేరుతుంది. ఎందుకంటే యోని దగ్గర కూడా పైన అంటానికి వేలు ఇలా అంటాడు కదా అనేసి వేలు పోనిస్తాడు కదా. ఇదంతా ఆవిడ దగ్గర ఆవిడ పైన యోని పైన ఉన్న మురికంతా ఆవిడ యోని లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చి దురద పుడుతుంది. అది ట్రైకోమోనియాసిస్ కావచ్చు, మొలియాసిస్ కావచ్చు, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ఈకోలై ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేడీస్లో చాలా కామన్గా ఉంటాయి ఇన్ఫెక్షన్స్. కారణం ఏంటంటే సెక్స్ హైజీన్ తెలియకపోవడం వల్ల. శుభ్రత పడే వెంట్రుకలు గుబురుగా పెరుగుంటాయి, తామర ఉంటుంది, మురికి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అటు మగవాళ్ళైనా సరే శుభ్రత లేకపోతే వస్తాయి ఇన్ఫెక్షన్స్. అంచేత సెక్స్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మర్మాయాల దగ్గర శుభ్రత, వెంట్రులు పెరగకుండా చూడాలి, మురికి లేకుండా చూడాలి. సెక్స్లో పాల్గొని తప్పకుండా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ శుభ్రంగా మర్మాయాల జర్నీ మగవాడు అయినట్లయితే ఆ చర్మాన్ని వెనక్కి లాగి శుభ్రంగా క్లీన్ చేసుకుని, స్నానం చేసి క్లీన్ చేసుకుని రుద్దుకుని క్లీన్ చేసి సెక్స్లో పాల్గొవాలి. ఆడవాళ్ళు కూడా సెక్స్లో పాల్గొంటే తప్పకుండా క్లీన్ చేసి సెక్స్లో పాల్గొవాలి. ఆ ఏరియా శుభ్రంగా స్నానం చేయాలి, శుభ్రంగా రుద్దుకోవాలి, బాగా శుభ్రం రుద్దుకోవాలి, చేయాలి. వెంట్రుకలు పెరగకుండా చూసుకోవాలి. అలా చేస్తే, అలా ఉంటేనే ఏ రోగాలు రాకుండా, లేకపోతే రోగాలు ఊరికే వస్తాయి. మగవాడు శుభ్రత పాటించకుండా వాడు అంతా పురుషాంగం కింద ఇంత స్మగ్మం ఉండి పాచిదేరు ఉంటుంది, ఆ లోపలిస్తే అది ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. మగవాడు అపరిశుభ్రత, ఆడది ఎంత క్లీన్గా ఉన్నా ఆవిడికి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే ఆడవాడు సరిగ్గా ఉండకపోతే మగవాడికి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఇద్దరు కూడా సెక్స్ హైజీన్ పరిశుభ్రత అనేది, మర్మావయాల పరిశుభ్రత పాటించాలి. చాలా ఇంపార్టెంట్. అది చేస్తేనే ఏ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా ఉంటారు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.